వీడియోలో మనకు ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలను అయితే చూద్దాము. ఓకే, నేను ఫస్ట్ అయితే తెలుగులో చెప్తాను, నెక్స్ట్ ఇంగ్లీష్లో 2 టైమ్స్ చెప్తాను. మీరైతే వీడియోని పాజ్ చేసుకొని 3rd టైం చెప్పడానికి ట్రై చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం, నేను మీ గౌతమి. దానిని కింద పెట్టు, కీప్ ఇట్ డౌన్, కీప్ ఇట్ డౌన్. నువ్వు నా మనసులో మాట చెప్పావు, యూ స్పోక్ మై మైండ్, యూ స్పోక్ మై మైండ్. సైగ చేయవద్దు, డోంట్ గెస్చర్, డోంట్ గెస్చర్. అల్లరి చేయవద్దు, డోంట్ ప్రాటల్, డోంట్ ప్రాటల్. నువ్వు కష్టపడాలి, యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ మస్ట్ వర్క్ హార్డ్. సందేహాలకు తావులేదు, there is no room for doubt, there is no room for doubt. నువ్వు నిశ్శబ్దంగా ఉంటావా, will you be quiet, will you be quiet. దీనికి సమయం పడుతుంది, it will take time, it will take time. ఎంత సమయం వృధా అయిందో, what a waste of time, what a waste of time. నేను నీకు లెక్కలేనన్ని సార్లు చెప్పాను, ఐ టోల్డ్ యూ కౌంట్లెస్ టైమ్స్, ఐ టోల్డ్ యూ కౌంట్లెస్ టైమ్స్. అంటే లెక్కలేనన్ని సార్లు అని అర్థం. ఇప్పుడు సమయం 8:30. ద టైమ్ ఈజ్ నౌ 8:30. ద టైమ్ ఈజ్ నౌ 8:30. నీకు మాట్లాడడానికి సమయం ఉందా, do you have time for a chat, do you have time for a chat. అతనిని కలవడానికి వీలు చేసుకుంటాను, I will make the time to see him, I will make the time to see him. అది ఉండనివ్వు, నేను చేస్తాను, let it be, I will do it myself, let it be, I will do it myself. హమ్మయ్యా, what a relief, what a relief. నా దారిలోకి రావద్దు, don't get in my way, don't get in my way. నువ్వు దీన్ని వేగంగా చేయగలవా, can you do it fast, can you do it fast. నువ్వు ఎవరినైనా అనుమానిస్తున్నావా, do you suspect anyone, do you suspect anyone. నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావు, whom do you suspect, whom do you suspect. నేను నీకు రుణపడి ఉన్నాను, I am indebted to you, I am indebted to you. ఈ డెట్ అనే పదంలో బి అనేది సైలెంట్ లెటర్ అన్నమాట. సో బిని పలకకూడదు, డెట్ అని పలకాలి. I am indebted to you. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఒక్కసారిగా ఏదీ జరగదు, నథింగ్ హ్యాపెన్స్ అట్ వన్స్, నథింగ్ హ్యాపెన్స్ అట్ వన్స్. అదే నాకు కావలసింది, దట్ ఈస్ వాట్ ఐ నీడెడ్, దట్ ఈస్ వాట్ ఐ నీడెడ్. మొండిగా ఉండకు, డోంట్ బి స్టబన్, డోంట్ బి స్టబన్. నాకేమీ అభ్యంతరం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. లేక ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అని చెప్పొచ్చు. నేను ఆమెను విడిచిపెట్టను, ఐ విల్ నాట్ స్పేర్ హర్, ఐ విల్ నాట్ స్పేర్ హర్. నేను ఆమెకు డబ్బు ఇచ్చాను, ఐ గేవ్ హర్ ద మనీ, I gave her the money. ఆమె తిరిగి ఇవ్వలేదు, she did not return it, she did not return it. ఇంట్రెస్టింగ్గా ఉందా అండి? మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరికొన్ని సెంటెన్సెస్ అయితే చూద్దాము. నీకు చెడు ఉద్దేశాలు ఉన్నాయి, యూ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్స్, యూ హ్యావ్ బ్యాడ్ ఇంటెన్షన్స్. ఖాళీగా కూర్చోవద్దు, డోంట్ సిట్ ఐడల్, డోంట్ సిట్ ఐడల్.
ఐడల్ అంటే పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటే దాన్ని ఐడల్ అని అంటాము. ఐడల్. ఓకే, డోంట్ సిట్ ఐడల్. నేను నిన్ను భయపెట్టాలని అనుకోలేదు. ఐ డిడెంట్ మీన్ టు స్కేర్ యూ. ఐ డిడెంట్ మీన్ టు స్కేర్ యూ. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? వాట్ డూ ఐ డూ నౌ? వాట్ డూ ఐ డూ నౌ? దానిని వ్రాయి. రైట్ ఇట్ డౌన్. రైట్ ఇట్ డౌన్. ఆ ఉత్తరం పోస్ట్ చేశావా? డిడ్ యూ పోస్ట్ దట్ లెటర్? డిడ్ యూ పోస్ట్ దట్ లెటర్? క్షమించండి. పార్డన్ మీ. పార్డన్ మీ. దానిలో ఏముంది? వాట్ ఈజ్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ ఇన్ ఇట్? దాని గురించి ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్. థింక్ అబౌట్ ఇట్. ఈ వీడియో ఎండింగ్లో ఇప్పుడు నేను ఒక వీడియోనైతే మీకు ట్యాగ్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇందులో వివిధ రకాల ఫ్రేజెస్, ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ అనేవి నేను అన్నీ కలిపి ఒక వీడియోలో అయితే పెట్టడం జరిగింది. సో మీరు ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు చాలా ఇంగ్లీష్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉందా? ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్వశ్చన్ ఏంటంటే, ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో రాసి కామెంట్స్లో అయితే పెట్టండి. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టిల్ ద ఎండ్. సీ యూ సూన్.